నగర ప్రజలంతా వారి వారి డాగులను తీసుకొని రావాలి. ఏ డాగ్ అయితే మంచి ప్రదర్శన చేస్తుందో దానికి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వబడుతుంది. వా, నేను ఒక డాగును పెంచుకొని ఫస్ట్ ప్రైజ్ కొట్టేస్తాను. టికెట్ బాబాయ్, మేము డాగ్ షోలో పార్టిసిపేట్ చేయడానికి మా డాగ్ కి మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. దొంగతో కలిసి ఎక్కడికి షికారుకి వెళ్తున్నావు? అరే జట్కా, నీకు కళ్ళు కనబడటం లేదా? ఇది దొంగ కాదు, ట్రైన్ డాగ్. అర్థమైందా? తెలుసు తెలుసు, అందుకే నేను డాగ్ నే అడుగుతున్నాను. డాక్టర్ జట్కా, ఇది దొంగ డాగ్ కదా. జాన్ దీనికి దొంగతనాలు దోపిడీలు నేర్పిస్తాడు. కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మీదట ఇక్కడ ఏమేం పోతాయో ఏమో. చింగం. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పారుగా, ఇంపాసిబుల్. ఓహో, అంటే దీని అర్థం చింగం గారి డాగును పట్టుకుని తీసుకొచ్చారన్నమాట. చెప్పండి సార్, ఈ డాగ్ ఏ నేరం చేసిందో చెప్పండి. అయ్యమ్మా మోటు, ఈ డాగ్ నేరస్తుడు కాదు, ఇన్స్పెక్టర్ మోటు, ఇన్స్పెక్టర్. ఏమిటి, ఈ రోజు నుంచి ఇక్కడ ఇన్స్పెక్టర్ ఇదా? అయ్యమ్మా, ఇది ఇక్కడి ఇన్స్పెక్టర్ కాదు మోటు, దీని పేరు ఇన్స్పెక్టర్. నేను దీనికి షో కోసం ట్రైనింగ్ ఇస్తున్నాను. ఇది చట్టం మీద ఓటు. అయితే అరే మీరేం మాట్లాడుతున్నారు తమ్ముళ్ళు? గసితేరాం డాగే గెలుస్తుంది. ఎందుకంటే గసితేరాంకి డాగ్ ట్రైనింగ్ లో 25 ఏళ్ళ అనుభవం ఉంది కదా. అరే కమాన్, డిస్కో డాన్స్ చేసి చూపించు. నువ్వు బాగా డిస్కో డాన్స్ చెయ్యాలి. ఈ లోకమంతా కన్నర్పకుండా చూస్తూ ఉండాలి. వీళ్ళు చేయమంటున్నది సులభమే. అదేదో చక్కగా చేసేస్తే మంచి మంచి బిస్కెట్లు దొరుకుతున్నాయి. టోమీ, స్లీప్ మిత్రమా? కళ్ళు తెరుచుకునే ఉండాలి, నిద్రపోకూడదు. ఇదిగో తీసుకో, మంచి రుచికరమైన బిస్కెట్లు. ఇదేదో చాలా బాగుంది. పని చేయక్కర్లేదు, కష్టపడక్కర్లేదు, లేచాక బిస్కెట్లు తినాలి. వీళ్ళ దగ్గర జీవితం భలే మజాగా ఉంది. ఇన్స్పెక్టర్, వెళ్ళు, వెంటనే వెళ్ళి సర్చ్ చేయి. వెళ్ళి దొంగను పట్టుకుంటున్నట్టు ఊహించుకో. అదే ఆ వాసనే దొంగ వాసన. వెళ్ళు వెళ్ళు. వీడు మనిషా లేక మృగమా? ఆ కర్చీఫ్ భరించలేనంత కంపు కొడుతుంటే వీడు దాన్ని సువాసన అంటాడా? నాకు అర్థమైపోయింది. ఇక మీదట నాకు ఇదిగో ఇలాంటివే నేర్పిస్తాడు. ఇప్పుడే వీడిని కాస్త భయపెడితే బాగుంటుంది. అయ్యమ్మా, ఇదేమిటి? నా డాగి నన్నే బావు. నువ్వు ఏం చేస్తున్నావు? చూసావా, ఇన్స్పెక్టర్ సత్తా అంటే ఇలాగే ఉంటుంది మరి. నా గుజ్జు లేని బుర్రలోకి ఒక పిజ్జా లాంటి చాలా గొప్ప ఐడియా వచ్చింది. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మోటు పొదల డాగుని గెలవనివ్వను. ఆ రోజు నన్ను దొంగ అన్నారు కదా, ఇప్పుడు చూడండి ఈ చిన్న ప్యాకెట్ చేసే పెద్ద పని ఏంటో. తర్వాత మనం చూడబోతున్నాం కొత్త డాగి యొక్క కొత్త టాలెంట్.
ఇప్పుడు మీ ముందుకు రాబోతోంది మోటు పత్రుల డాగి. ఎవరో కావాలని ఇలా కుట్ర చేశారు. మేము మా డాగిని తీసుకొస్తాం. మాకు ఒక అవకాశం ఇవ్వండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది. తెలియకపోయినా ఏం పర్వాలేదు. మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తాను. ఇది కలలు కని దానికదే నవ్వుకుంటూ ఉంటుంది. ఓకే చీఫ్. హెచ్ లోపలికి రా. నీ సత్తా ఏమిటో వీళ్ళకి చూపించు. అయ్యమ్మా, ఏమిటి విచిత్రం? దొంగ పెంచిన కుక్క అచ్చం దొంగలాగే ఉంది. డిస్కో డిస్కో నువ్వెక్కడున్నావు డిస్కో? చూడు, ఇది తమాషాలు చేసే సమయం కాదు. నువ్వు ఇంటికి వచ్చే, ఎందుకంటే ఈ రోజు మోటు పొతులు పరువుకు సంబంధించిన సమస్య. మోటు, నాకెందుకో మన డిస్కోని ఎవరైనా కిడ్నాప్ చేశారేమో అనిపిస్తోంది. డిస్కో డిస్కో నువ్వెక్కడున్నావు? ఒక్కసారి అరువు. డిస్కో 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 మోటో త్వరగా కానివ్వు. ఆలస్యం అయితే అక్కడ కాంపిటీషన్ అయిపోతుంది. ప్రైజ్ కూడా ఇంకెవరికో వెళ్ళిపోతుంది. వీళ్ళెప్పటికీ మారంటే మారు. గుడ్. దీని పేరు ఇన్స్పెక్టర్. ఇది దొంగల్ని పట్టుకుంటుంది. ఏయ్ ఇన్స్పెక్టర్, వెళ్ళు, వెళ్ళి దొంగని పట్టుకో. వెళ్ళు. Thank you very much. ఈనాటి ఈ ప్రోగ్రాం మనసుకు హత్తుకుపోయేలా ఉంది. అన్ని డాగీలు అద్భుతమైన రీతిలో వాటి టాలెంట్ చూపించాయి. ఇక ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ గోస్ టు. కాస్త ఆగండి సార్. సార్, మా డిస్కో కూడా తన టాలెంట్ చూపించడానికి ఒక అవకాశం ఇవ్వండి. తన టాలెంట్ చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఓకే, కమాన్. లెట్స్ డాన్స్ డిస్కో.
ప్రదర్శన చూసిన తరువాత ఫస్ట్ ప్రైజ్ గోస్ టు మోటు పత్రుల డాగీకే. రామ్మా రామ్మా చేప తల్లి రా రా. ఒకే ఒక పెద్ద చేప తగిలిందంటే చాలు మజా వస్తుంది. అలా చూడు, ఏదో గేలాన్ని తగిలినట్టుగా ఉంది. అరే చాలా పెద్ద పెద్ద చేపల్లాగా ఉన్నాయి. గట్టిగా లాగుపోతులు. పెద్దన్నయ్య పెద్దన్నయ్య హెల్ప్. మేము చేపలు పట్టుకుందామని వేటకి వెళ్ళాం, కానీ ఆ చేపలే మమ్మల్ని వేటాడేశాయి. కళ్ళు తిరిగేలా చుట్టూ తిప్పి కింద పడేశాయి. లకాయిత్తు చేపలు మిమ్మల్ని వేటాడయ్యా. అరే చేపల్ని పట్టడంలో నాకు 20 ఏళ్ళ అనుభవం ఉంది. చేపల్ని ఎలా పట్టుకోవాలో మీకు నేను నేర్పిస్తాను, రండి. వద్దు, నేను ఒట్టేసుకున్నాను ఎలాగైనా ఆ చేపల్ని పట్టి చూపిస్తానని. పెద్దన్నయ్య ఇప్పుడు నేను నీళ్లలోకి వెళ్ళిన ఊపిరి తీసుకునే గ్యాడ్జెట్ కావాలి. ఓయ్ మోటు, నా ప్రాణమిత్రుడా, ఇవిగో తీసుకో. దీన్ని ముక్కుకు తగిలించుకుంటే మీరు నీటిలో కూడా శ్వాస తీసుకోవచ్చు. ఇక మీరు మీ ఇష్టం వచ్చినంత సేపు నీళ్ళలో ఉండండి, హాయిగా చేపలు పట్టుకోండి. అరే మిమ్మల్ని మెచ్చుకోవాలి డాక్టర్ జట్కా, ఇది నిజంగా చాలా మంచి గ్యాడ్జెట్. ఇది పెట్టుకుని నీళ్లలోకి వెళ్ళిన తర్వాత మేము ఒకరితో ఒకరు మాట్లాడుకోవచ్చా? అవును మిత్రులారా, తర్వాత మీరు వాటితో మాట్లాడుకోవచ్చు కూడా. థ్యాంక్ యూ పెద్దన్నయ్య, థ్యాంక్ యూ. పద, ఈసారి ఆ చేపల పని పట్టేద్దాం. రండి రండి పెద్ద చేపల్లారా రండి. ఈసారి మీరు తప్పించుకోవటం అసాధ్యం. మోటు, అలా ఏదో పెద్ద చేప గేలాన్ని తగిలినట్టుగా ఉంది. గట్టిగా లాగు, గట్టిగా లాగు. ఇదేమిటి? ఇదేదో చూస్తుంటే రాజుగారి సింహాసనంలా ఉంది. మోటు అలా చూడు, అక్కడ కిరీటం కూడా ఉంది. భలే భలే, ఎంత అందంగా ఉందో. దాని మీద ముత్యాలు వజ్రాలు పొదగబడ్డాయి. అరే బదులు, ఏమిటి నీకేమైంది? ఎందుకు నా వైపు అదోలా చూస్తున్నావు? ఆ కిరీటం తీ, దిగిపో, సింహాసనం మీద నుంచి దిగిపో. మహారాజ్కి అభివందనాలు. మహారాజ్కి అభివందనాలు. మహారాజా, మీరు ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చారు? మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం. మా పూర్వీకులు మాకు చెప్పారు, ఎవరైతే కిరీటం పెట్టుకుని ఈ సింహాసనం మీద కూర్చుంటారో వారే మాకు మహారాజులు. ఈ వ్యక్తి ఎవరు? ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు? ఇతన్ని తెరవేయండి. అరే పత్రు, నువ్వేం మాట్లాడుతున్నావు? అసలు నీకేమైంది? నేను నీ స్నేహితుణ్ణి. మంచిదైంది చెంగం గారు, మీరు కూడా వచ్చారు. నేను అన్యాయం అయిపోయాను. అయ్యమ్మా మోటు, ఏమయ్యింది? నీకు ఎవరు అన్యాయం చేశారు? వాళ్ళ పేరు చెప్పు. పతులు! అయ్యమ్మా, పతులు అన్యాయం చేశాడా? నీ స్నేహితుడు నీకు అన్యాయం చేశాడా? ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. చెంగం గారు, ముందు విషయం వినండి. మేమిద్దరం చేపలు పట్టడానికి చెరువుకి వెళ్ళామా? ఆ నీళ్ళ లోపల ఒక సింహాసనం, దాని మీద ఒక కిరీటం. ఆ కిరీటం పెట్టుకుని పతులు సింహాసనం మీద కూర్చున్నాడు. ఆ చేపలన్నీ వచ్చి నువ్వే మహారాజు అన్నాయి. పతులు నన్ను తరివేశాడు. ఆ దేవుడి మీద ఒట్టే చెప్తున్నాను, పదండి. పత్తులు బ్రెయిన్ వాష్ చేసి తీసుకొద్దాం. తను ఎవరికి మహారాజు అయితే మనకేంటి? మనకి మాత్రం మిత్రుడే కదా. పత్తులు, చట్ట
చట్టం మీద ఓటు, భారత మాత మీద ఓటు. మర్యాదగా నువ్వు నా చేతికి లొంగిపో. ఆ, దాడి చెయ్యండి. వీళ్ళిద్దరికి ఎలాంటి శిక్ష విధిస్తారంటే వీళ్ళు ఎప్పుడు మన రాజ్యం వైపు కన్నెత్తి చూడకూడదు. సారీ, నేను మిమ్మల్ని ఏం చేయడానికి రాలేదు. నన్ను వదిలేయండి. సారీ, వదిలేయండి. అమ్మా, వెళ్ళి రండి. ఏయ్ చేపలు, చట్టం మీద ఒట్టు. వదిలేయండి, వదిలేయండి. చంద్రంగారు, త్వరగా రండి. అయ్యో. నాకు నా స్నేహితుడు కావాలి, నాకు నా స్నేహితుడు కావాలి. డాక్టర్ జట్కా, నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఇదంతా ఆ కిరీటం వల్లే జరిగిందే. మనం చేపల్లా మరి నీళ్ళలోకి వెళ్ళామంటే మనం ఆ సింహాసనం దగ్గరికి చేరుకోవడమే కాదు, పతులను కూడా తీసుకుని వచ్చేయచ్చు. అయితే నేను ఇప్పుడు అచ్చం చేపల్లాగానే కనిపించే మంచి సూట్ని తయారు చేస్తాను మిత్రమా. మనం ఆ సూట్లు వేసుకున్నాము అంటే అచ్చు కుదినట్టు అచ్చం చేపల్లాగే కనిపిస్తావా. అప్పుడు మనం పత్రుల దగ్గరికి వెళ్ళడానికి ఇంకెవరూ ఆపలేరు. ఏమంటారు? ముందుగా మనం ఆ కిరీటాన్ని తీసేద్దాం. మన టార్గెట్ ఏమిటి అంటే ఆ కిరీటాన్ని తీసేయడమే. ఓకే, పదండి. అరే అలా చూడండి, అసలు అవేం చేపలు మన రాజ్యానికి చెందిన వాళ్ళ లేరే. సరే పదండి వెళ్ళి చూద్దాం. నువ్వెవరివి పెద్దక్కయ్యా? ఎక్కడి నుంచి వచ్చావు? నేను పెద్దక్కేని కాదు, పెద్దన్నయ్యని మిత్రమా. ఎక్కడి నుంచి వచ్చావు అన్నయ్య? పెద్దన్నయ్య? మేము పురపురి నగరానికి పెద్దన్నయ్య. కాదు, నేను పెద్దన్నయ్యని కాదు. మై నేమ్ ఇస్ చింగం. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. మాకు అర్థమైంది మీరంతా ఎవరో. మీరంతా మా రాజుగారిని తీసుకువెళ్ళడానికి వచ్చారు. మెరుపు తీగ ఎక్కడున్నావు? అయ్యమ్మా, అరే నువ్వు కదలకుండా ఒక్క చోట ఉండలేవా ఏమిటి? మోటు, నువ్వు ఎక్కడేం చేస్తున్నావు? ముందు పరిగెత్తు, తర్వాత అంతా చెప్తాను. పరిగెత్తు. చూడండి, దోషులు పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. మెరుపు తీగ అటాక్. అయ్యమ్మా. మోటు పత్రు, నా సహోదరులారా, నా ప్రాణమిత్రులారా, రబ్బర్ తో తయారు చేసిన ఈ గ్లౌస్ వేసుకొని అప్పుడు మీకు షాక్ కొట్టదు. వాటితో మీరు ఆ చేపల్లో ఉన్న కరెంట్ అంతా లాగేయచ్చు. డోంట్ వరీ, మన ఫిష్ కవర్ చాలా శక్తివంతమైంది. కానీ నేను శక్తివంతంగా లేను. సింగం గారు, కీప్ ఫైటింగ్. వాళ్ళు బతికి బయటపడకూడదు. వదలకండి, దాడి చెయ్యండి. అయ్యమ్మా.
ఇప్పటికే మేము చాలా దూరం పరిగెత్తాం. మీకు మాకు ఎలాంటి శత్రుత్వం లేదు. వెంటనే తిరిగి వెళ్ళిపోండి, లేకపోతే పశ్చాత్తాపడవలసి ఉంటుంది. అది చూస్తాను, ఎవరు పశ్చాత్తాపడాల్సి వస్తుందో. మోటు ఇదిగో ఈ సమోసాలు తిను, ఇక రెచ్చిపో. చాలు, ఇప్పటికే చాలా ఎక్కువ చేశాం. పదండి పారిపోదాం. మరి ఇక్కడి నుంచి పారిపోవడమే మంచిదనిపిస్తుంది. ఇంకా ఫైట్ చేస్తావా? ఫైట్ చేయను, వదిలేస్తే పారిపోతాను. సారీ. అష్టబజ్రి వెనకడుగు వేకు, ఫైట్ చెయ్యి. ఎలాగైనా మన రాజుగారిని వెనక్కి తీసుకురా. మహారాజు గురించి మీకు అంత బాధగా ఉంటే మీరే వెళ్ళి వాళ్ళతో ఫైట్ చేయొచ్చు కదా. ఇట్స్ ఓకే. రాజుగారికి వెనక్కి తిరిగి రావాలని లేకపోతే మనమంతా ఏం చేయగలం? బాధపడగలం, అంతే కదా. పదండి ఫ్రెండ్స్, మనం మళ్ళీ మహారాజు గారు వెనక్కి తిరిగి వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉందాం.